progress. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రములు. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించకుండా ప్రార్థన చేసుకున్నాం. వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రభువు తండ్రి, నీ ఘనమైన, అత్యున్నతమైన, మహోన్నతమైన, అతిశ్రేష్టమైన నామను బట్టి స్తుతులు స్తోత్రమైన తండ్రి, మరి రీతిగా మరి సమయంలో మరి జూమ్ మీటింగ్ ద్వారా అనేక ప్రాంతాల నుంచి నీ సన్నిధిలో కూడుకోవడానికి వచ్చినటువంటి మహాప్రభుని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఈ రోజున ఈ యొక్క జీవం గల మాటలు ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా తండ్రి, ఈ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. వినట్టుగా వాడుకోండి. వినిచున్నటువంటి ప్రతి ఒక్కరిలో ఉండండి. ఆ వాక్యమును ఫలింపజేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించలాగిన నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనిషి పుట్టుకతో పాపిన, జన్మతః పాపిన, జన్మతః పాపి కాదా అనేటువంటి అంశంలో మనం ముందుగానే జన్మతః పాపి కాదు అనే అంశంలో అనేకమైనటువంటి పాఠాలను మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. మొదటిగా మనము పాపము అనగానేమిటి, పాపము ఎప్పుడు ఆరోపిస్తుంది అనేటువంటి అంశంలో మరి అనేకమైన విషయాలు తెలుసుకున్నాం. అంటే పాపము అనగా ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపమని, సకల దుర్నీతి కూడా పాపమని, మేలైనది చేయనది కూడా అలా చేయని వారికి పాపము అని, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అనేటువంటిది ప్రాముఖ్యం మనం తెలుసుకుని ఉన్నాం. అయితే పాపము ఎప్పుడు ఆరోపిస్తబడుతుందంటే ఆజ్ఞను ఇచ్చేవారు ఉండాలి, ఆజ్ఞను పొందుకునేవారు ఉండాలి. ఆ పొందుకున్నటువంటి ఆజ్ఞను అతిక్రమించినప్పుడే పాపము ఆరోపించబడుతూ ఉంది. అప్పుడే ఆజ్ఞను అతిక్రమించిన వారిపై పాపము ఆరోపించబడి పాపులుగా తీర్చబడుతున్నారు అనేటువంటిది గతంలో మనము మొదటి పాఠంగా నేర్చుకుని ఉన్నాం. అయితే ఈ రోజున మనము రెండవ పాఠముగా పాపం యొక్క ఉనికి, దాని ప్రారంభము భూమి మీద ఎక్కడనేటువంటి అంశంలో మనము స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాటిలోనే శరీరం యొక్క స్వభావం ఏమిటి, ఆత్మ యొక్క స్వభావం ఏమిటి, అంటే మనిషి ఇద్దరు పురుషుల కలయిక, బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు అనేటువంటిది మనం లేఖనంలో చెప్పుకుంటున్నాం. కనుక ఆ యొక్క బాహ్య పురుషుడు యొక్క స్వభావము, ఆంతర్య పురుషుడు యొక్క స్వభావం ఏమిటి అనగా శరీరం యొక్క స్వభావం ఏమిటి, ఆత్మ యొక్క స్వభావం ఏమిటి అనేటువంటిది మనము ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటి అంశం ద్వారాగానే మనము అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంలోనే మరి అనేక సంఘాల్లో అనేక మంది పాపము పాపము పాపం అని ఉచ్చరిస్తున్నారే తప్ప పాపమును గురించినటువంటి సంపూర్ణ అవగాహన వారు కలిగి లేనట్లే అని మనకు అగపడుతున్నారు. పిల్లరా, మనిషి జన్మతః పాపి అని నమ్ముతూ బోధిస్తున్న వారికి కూడా పాపముల గురించినటువంటి సంపూర్ణ అవగాహన లేదు. అదేవిధముగా మరి మనిషి జన్మ పాపము లేదు అని చెప్పే వారికి కూడా పాపమును గురించినటువంటి సంపూర్ణ విశ్లేషణ చేయలేకపోతూ ఉన్నారు. ఈ ఇద్దరికి కూడా పాపమును గురించి సంపూర్ణ గ్రహింపు లేనట్లే అని మనకు అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఏదో కొంత 2-3 రిఫరెన్స్ తోటి 1 గంట 2 గంటలతోటి పాప స్వభావము అంటే మనిషి జన్మతః పాపి అని చెప్పేవాళ్ళు చెప్తూ ఉన్నారు, మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటి చెప్పేవారు కూడా చెప్తున్నారు. అంటే సరైనటువంటి విశ్లేషణ వారిలో లేదు. కనుకనే మనము మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటి అంశం ద్వారాగా అద్భుతమైనటువంటి విషయాలను చాలా స్పష్టంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. పాపము గురించి, మరి పాపం యొక్క ఉనికి గురించి, ఆ పాపము ఎవరిపైన ఆరోపించబడుతుంది, ఎప్పుడు ఆరోపించబడుతుంది, ఇవన్నీ కూడాను
మనం స్పష్టంగా తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. కనుకనే మరి పాపం యొక్క ఉనికి, దాని ప్రారంభము మరి ఎక్కడ అని మనం పరిశీలన చేసినట్టయితే ఏదేని తోట అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ప్రారంభం ఎక్కడ అంటే భూమి మీద ఏదేని తోట. అంటే పాపానికి మూలము ఏమనుకున్నాము? పాపానికి మూలము ఆజ్ఞ అతిక్రమం. మరి పాపము ఆరోపించబడటానికి గల కారణం ఏమిటి అంటే ఆజ్ఞ అతిక్రమమే మరి పాపాన్ని ఆరోపించబడుతుంది అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది కదా. కనుకనే లేఖన భాగంలో మనం చూసినట్టయితే రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో అలాగున్ననే ఇక్కడ చెప్తున్నారు స్పష్టంగా. మనుషులు అందరూ అన్నాడు, మనుషులు అందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయను. మరణము అంటే పాపము వలన వచ్చే జీతం ఏమిటి? మరణం. అంటే ప్రతి ఒక్కరు కూడాను పాపం చేశారు. ఆ పాపము వలన అందరికీ కూడా మరణము సంప్రాప్తమైనది అనేటువంటిది మనకి లేఖనం ద్వారా అర్థమవుతుంది. అంటే పాపము చేసినందువల్లనే మనుషులందరూ కూడా మరి మరణము సంప్రాప్తమైనది అనేటువంటిది లేఖనమే చెప్తూ ఉంది. కనుకనే పాపం యొక్క ఉనికి, దాని ప్రారంభము గురించి మనం తెలుసుకున్నట్లయితే ఒక విధముగా చూసినట్లయితే ఇది ఏదైనా తోటలో ఆ యొక్క ఉనికి ప్రారంభమైందని, ఆ యొక్క ఉనికి ప్రారంభానికి కారణము, పాపం యొక్క ఉనికి కారణం ఏంటంటే దేవుడు ఆజ్ఞ ఇవ్వటము, ఆజ్ఞను అతిక్రమింపజేసేలాగా అపవాది మరి వారిని ప్రేరేపించడము చూస్తూ ఉన్నాం. అంటే మంచి చెడ్డల ఫలములు తిన్న తర్వాత మరి పాపము ఆరోపించబడుతుంది ఈ లోకంలో చూసినట్లయితే. మరి ఎప్పటి నుంచి ప్రారంభము అంటే ఆ పాపము యొక్క ఉనికి ప్రారంభము ఏదైనా తోట అయితే కొంతమంది చెప్పేటువంటి విషయం ఏంటంటే ఆదాము మంచి చెట్ల ఫలం తిన్న తర్వాత నుంచే యొక్క పాపము లెక్క చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఆదాము దగ్గరికి అపవాది వచ్చి ఆదామును అతిక్రమింపజేసేలాగా చేశాడు కాబట్టి ఆదాము తప్పిపోయాడు, ఆదాము పాపిగా మారిపోయాడు. అప్పటి నుండి పుట్టిన పిల్లలందరూ కూడాను పాపము చేయకపోయినా పాపులుగా పుడుతున్నారు అని చెప్పేటువంటి పరిస్థితిని మనము ఈనాటి బోధకుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ బోధ తప్పు. ఎందుకు తప్పు? దాని గురించి మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకోవాలి. అయితే పాపం యొక్క ఉనికి, దాని ప్రారంభాన్ని మనం తెలుసుకోవాలంటే మనిషి జన్మతః పాపియా కాదా అని మనము తెలుసుకోవాలంటే ముందుగా మనిషి అందరి పురుషుల కలయిక అనేటువంటిది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అందుకని మనం ఈరోజు మన యొక్క టైటిల్లో ఏం చెప్పామంటే శరీరం యొక్క స్వభావం ఏమిటి, ఆత్మ యొక్క స్వభావం ఏమిటి అనేటువంటిది మనం చెప్తున్నాం. అనగా ఎవరిలో ఈ యొక్క పాప స్వభావం ఉంటుంది, శరీరంలోనా ఆత్మలోనా అనేటువంటిది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. అదే కొరింథీ రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినమున నూతన పరచబడుతున్నాడు. అంటే ఒక వ్యక్తి మరి ఎవరెవరిని కలిగి ఉన్నాడు అంటే బాహ్య పురుషుడు అనగా శరీరమును, రెండవది ఆంతర్య పురుషుడు అనగా ఆత్మను కలిగి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆదాము కూడా చూసినట్టయితే ఆదాముకి శరీరము ఉంది, అదేవిధంగా ఆత్మ ఉంది. బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడిని కలిగి ఉన్నాడు. కనుకనే మరి బాహ్య పురుషుడు యొక్క ప్రారంభము ఎప్పుడు, బాహ్య పురుషుడి ప్రారంభము మరి ఎలా జరిగింది, అదేవిధంగా ఆంతర్య పురుషుని యొక్క ప్రారంభము ఎప్పుడు అంటే ఆత్మ యొక్క ప్రారంభం ఎప్పుడు, ఆ ఆంతర్య పురుషుని ప్రారంభం అనేది ఎలా జరిగింది, ఈ రెండింటిని ప్రధానంగా తెలుసుకోవాలి. ఏ రెండింటిని? బాహ్య పురుషుని యొక్క ప్రారంభము, ఆంతర్య పురుషుని యొక్క ప్రారంభము, అవి ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటిది.
మరి పాప స్వభావం అనేటువంటిది ఎవరిలో ఉంది? ఆంతర్య పురుషుల్లోనా, బాహ్య పురుషుల్లోనా? అనగా శరీరములోనా, ఆత్మలోనా పాప స్వభావము దేనిలో ఉంది? ఇవన్నీ కూడా మనం ప్రశ్న మీద ప్రశ్న వేసుకుంటేనే కానీ జవాబు మనకు స్పష్టంగా వస్తుంది. సర్వసత్య సంబంధమైన బోధలోకి మనము ప్రవేశించగలుగుతూ ఉంటాం. కనుకనే ఈ యొక్క పాప స్వభావం అనేది బాహ్య పురుషుల్లో ఉందా లేక ఆంతర్య పురుషుల్లో ఉందా? చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాప స్వభావము అనేది ఎవరిలో ఉంది? బాహ్య పురుషుల్లో ఉందా లేక ఆంతర్య పురుషుల్లో ఉందా? ఎవరిలో ఉంది? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరము మనకు ఉంటుంది పిల్లరా. అందుకనే మరి నేను అని చెప్పుకుంటున్నాం కదా, నేను అంటే ఎవరు? బాహ్య పురుషుడా లేకపోతే ఆంతర్య పురుషుడా? నేను అంటే ఎవరు? శరీరమా లేక ఆత్మ? ఈ విషయాలు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. పాప స్వభావము అనేటువంటిది మరి ఎవరిలో ఉంటుంది? శరీరములోనా, ఆత్మలోనా? ఇవే మనము స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే పాపము మరి ఎలా ఆరోపించబడుతుంది? ఎవరు చేయటం ద్వారాగా ఎవరికి పాపము మరి ఆరోపించబడుతుంది? ఇవన్నీ కూడాను మరి చాలా స్పష్టంగా తెలుసుకోవాలి పిల్లరా. కనుకనే మరి ఇద్దరు పురుషుల్లో ఎవరిలో పాప స్వభావం ఉంటుంది? పాప స్వభావము బాహ్య పురుషుల్లో ఉంటుంది, అనగా ఈ శరీరంలో ఉంటుంది. అనగా ఈ శరీరము ప్రకృతి నుంచి తీయబడింది కనుక పాప స్వభావము ఈ యొక్క బాహ్య పురుషుడిలో అనగా శరీరంలోనే ఉంటుంది. పాప స్వభావము బాహ్య పురుషుల్లో ఎందుకు ఉంటుంది? పాప స్వభావము బాహ్య పురుషుల్లో అనగా శరీరానికి ఎందుకు ఉంటుంది? ఆంతర్య పురుషుల్లో అనగా ఆత్మలో పాప స్వభావము లేదు కదా. మరి ఆంతర్య పురుషుల పాప స్వభావము ఎందుకు లేదు? ఇవన్నీ కూడాను మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది పిల్లరా. అనగా ఆత్మలో పాప స్వభావము లేదు. అంటే ఆత్మ యొక్క స్వభావము ఏమిటి అనేటువంటి ప్రధాన విషయంలో మరి ఆత్మలో పాప స్వభావము లేదు. అది ఎలాగా చెప్పగలుగుతున్నాము అంటే ఆ ఆత్మ మట్టి బొమ్మలోనికి రాక మునుపు ఎక్కడ ఉండేటువంటిది అంటే ఆదాము మరి ఆ మట్టి బొమ్మగా చేసినప్పుడు ఆ యొక్క ఆదాము అనేటువంటి ఆత్మ మట్టి బొమ్మలోకి ప్రవేశించక మునుపు మరి ఎక్కడ ఉండేటువంటి వాడు అనేటువంటిది తెలుసుకోవాలి. మట్టి బొమ్మలోనికి ఈ ఆత్మ మరి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆత్మ ఒకప్పుడు ఎక్కడ ఉండేది? ఎవరిలో ఉండేది? చాలా ముఖ్యమైనటువంటి విషయాలు పిల్లారా. వీటన్నింటినీ తెలుసుకోలేకనే చాలామంది ఈ శరీరాన్ని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. మనము ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఆదాముని ఏ విధంగా సృజించాడు అంటే నేను అనేటువంటి ఆత్మ అయినటువంటి ఆదామును మట్టి బొమ్మలోనికి ఎలా ప్రవేశపెట్టాడో ఒకసారి పరిశీలన చేసినట్లయితే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును మోదగా నరుడు జీవాత్మాయను. అంటే మొదటగా ఏం చేశాడంటే మట్టి బొమ్మ. ఆ మట్టి బొమ్మకి ఎలాంటి పేరు లేదు. కానీ దేవుడు ఎప్పుడైతే తనలో ఉన్నటువంటి ఆత్మను ఆదాములోనికి ప్రవేశించాడు, ఆ మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడో ఆ నరుడు జీవాత్మ అయ్యాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. చూడండి, అంటే ఆదాములో మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడినటువంటి ఆత్మ ఎవరిది అంటే దేవునిది అనేటువంటిది మనకు అర్థమవుతోంది. అంటే దేవునిలో దేవుడుగా ఉండగా ఈ యొక్క ఆత్మ ఆదాములోనికి ప్రవేశపెట్టబడింది. ఆదాములోనికి ప్రవేశపెట్టబడిన ఆత్మ దేవునిలో దేవుడే ఉన్నటువంటి ఆత్మ అన్నాడు అనేటువంటి మనము అర్థం చేసుకోవాలి. కనుకనే మరి జీవవాయువు దేవునిలో ఉన్నప్పుడు ఆ జీవవాయువుని ఏమనాలి అంటే దేవుడే అనాలి.
అంటే ఒకప్పుడు దేవునిలో దేవుడే ఉండగా దేవుని నుంచి విడిపోయినటువంటి జీవవాయువునే మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడింది. ఆ జీవవాయువును మనం ఏమంటున్నామంటే ఆంతర్య పురుషుడు అని అంటున్నాం. అంటే దేవునిలో నుంచి మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడినటువంటి ఆత్మ ఆంతర్య పురుషుడు అనేటువంటిది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. మరి ఆంతర్య పురుషుడిని దేవుడు ఏమంటున్నాడు? ఆదాము అంటున్నాడు. ఈ యొక్క ఆంతర్య పురుషుడిని దేవుడు ఏమంటున్నాడు? ఆదాము అంటున్నాడు. అంటే నేను అని అంటే ఎవరు అంటే ఆత్మ. ఇది నా శరీరము, నా చెయ్యి, నా కాలు అని ఎవరంటున్నారు అంటే ఆదాము అనేటువంటి ఆత్మ, అదే నేను అనేటువంటి ఆత్మ అంటున్నాడు అనేటువంటి మనం చాలా స్పష్టంగా గ్రహించాలి ఇలా. అందుకనే ఆదాము అంటే మట్టి బొమ్మ లేక దేవుని నుంచి విడిపోయిన జీవవాయువా? ఈ ప్రశ్న వేసినట్లయితే ఆదాము అంటే ఎవరు? మట్టి బొమ్మ. దేవుని నుంచి విడిపోయినటువంటి జీవవాయువా అంటే దేవుడు జీవవాయువు ఊదాడు, దేవునిలో నుంచి విడిపోయింది, ఆయన ఆత్మ ఆదాములోనికి ప్రవేశపెట్టబడింది. ఆదాము అంటే దేవుని యొక్క జీవాత్మ అనేటువంటిది మనం గ్రహించాలి. అనుకునే పిల్లరా, మరి చాలా సందర్భాల్లో మనము గ్రహించవలసినటువంటి విషయము, ప్రతి విషయంను కూడా స్పష్టంగా లేఖనాలను చదివి గ్రహించాలి. ఆ గ్రహించినప్పుడే సర్వసత్య సంబంధమైనటువంటి బోధ ఏమిటో మనకు అర్థమవుతూ ఉంది. కనుకనే ఆదాము అనేటువంటి ఒక వ్యక్తి నుంచే ఈ లోకంలో ఉన్నటువంటి సర్వమానవాళి కూడా, సమస్త మానవులు కూడా ఒక్కరి నుండియే వచ్చారనేటువంటి కూడా లేఖ చెప్తా ఉంది. అంటే ఆదాములోనికి మనము, నేను అనేటువంటి ఆత్మ ఎవరిది అంటే దేవుడు పంపగా దేవునిలోంచి విడిపోయినటువంటి ఆత్మను ఆదాములోనికి ప్రవేశపెట్టగా నరుడు జీవాత్మయను ఆ యొక్క ఒక్క ఆదాములో నుండే కూడా ఈ లోకంలో సర్వమానవాళి కూడా వచ్చినట్లుగా లేఖ చెప్తా ఉంది. అదేవిధంగా అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 25వ వచనం కూడా రాయబడి ఉంది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపరముండకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఎవరి నుండి అంటున్నాడు? ఒక్కని నుండి అంటున్నాడు. అనగా ఆయన ఎవరు అంటే ఆదాము. ఆదాము అనగా ఆంతర్య పురుషుడు. ఆ విధముగా అంటే నేను, మనము అనేటువంటి ఆత్మ ఒకప్పుడు దేవునిలో ఉండేది. దేవునిలో ఎలా ఉండేది అంటే దేవునిలో దేవుడై ఉండేవాడు. అందుకని అంటున్నాడు, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. కనుకనే ప్రియరా, దేవుని నుంచి విడిపోయిన ఆత్మ యొక్క స్వభావము ఏమిటి అంటే దేవునిలో దేవుడై ఉండగా దేవుని నుంచి విడిపోయిన ఆత్మయే ఈ ఆంతర్య పురుషుడైతే ఆ ఆత్మ యొక్క స్వభావము ఏమిటి? ఆ యొక్క ఆత్మ పాప స్వభావము కలిగినదా? ఆ యొక్క ఆత్మ ఎక్కడి నుంచి విడిపోయింది? ఆ ఆత్మ దేవునిలో నుంచి విడిపోయింది. దేవుడు నేను ఏమై ఉన్నాము అని అంటున్నాడు. దేవుడు నేను ఏమై ఉన్నాను అని అంటున్నాడంటే ఆయన స్వభావం ఎలాంటిదంటే పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడును అంటున్నాడు. అంటే మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడిన ఆత్మ ఎలాంటిది అంటే పరిశుద్ధమైనటువంటిది, పాపము లేనటువంటిది. అలాంటి ఆంతర్య పురుషుడును మనము కలిగి ఉన్నాము. అందుకని ద్వారా మరి దేవుడు ఎలాంటి వాడు అని చెప్తున్నాడు? దేవుడు పరిశుద్ధుడు. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 నేను పరిశుద్ధుడే అన్నాను కనుక మీరు పరిశుద్ధుడని వ్రాయబడి ఉంది అంటున్నాడు. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 1:16 కూడా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు కూడా పరిశుద్ధులై ఉండి. అంటే దేవుడు పరిశుద్ధుడైనాడు. పరిశుద్ధుడై ఉన్నటువంటి తన ఆత్మను మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు. ఆ మట్టి బొమ్మలోని ప్రవేశపెట్టబడినటువంటి ఆ నరునికి ఆదాము అనేటువంటి పేరు పెట్టబడినది. కనుకనే ద్వారా మరి ఇవన్నీ కూడాను మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అయితే దేవుడు నరుని
ఎవరి స్వరూపమందు సృజించున్నాడు అంటే తన స్వరూపమందే నరుని సృజించాడు. తన స్వరూపమందే. అదే ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో కూడా రాయబడింది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. పోలిక, స్వరూపము అనగా ఏమిటంటే దేవుని యొక్క గుణలక్షణాలు, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన కలిగి ఉన్నటువంటి స్వభావము, ఆయన కలిగి ఉన్నటువంటి గుణలక్షణాలు అంటే పోలిక, అదేవిధంగా స్వరూపము. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే నరుని పోలికగానే అనుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనుషుడు అనగా మనుషుడు ఏ విధంగా ఉంటాడు, దేవుడు కూడా ఆ విధంగానే ఉంటాడు. అంటే దేవుడు ఏమన్నాడు? ఆత్మే అన్నాడు. ఆయనను చూసిన వారు ఎవరూ లేరు, ఆయన స్వరము వినినటువంటి వారు ఎవరూ కూడా లేరు. అందుకని 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. అనగా మన పోలిక, స్వరూపం అంటే ఈ యొక్క గడ్డము, మీసాలు, ఎత్తు, లావు, పొడుగు కాదు. దేవుని స్వభావము, దేవుడు కలిగినటువంటి గుణలక్షణాలు అనగా దేవుని యొక్క క్యారెక్టర్. దేవుడు మన స్వరూపం మన పోలిక ఎందుకు నరుని చేద్దామన్నాడు. అవును, మట్టి బొమ్మలో ప్రవేశపెట్టబడిన ఆత్మ దేవుని స్వరూపం అనేది మనము స్పష్టంగా తెలుసుకోవాలి. మరి ఈ ఆత్మ ఎక్కడి నుంచి విడిపోయింది అని మనం అనుకున్నాము అంటే ఈ ఆత్మ దేవుళ్ళ నుంచి విడిపోయింది. అదేవిధంగా దేవునిలో నుంచి విడిపోయిన ఆత్మ ఎవరి స్వభావము అంటే దేవుని స్వరూపమే. ఆదాం అంటే మట్టి బొమ్మ కాదు కదా. ఆదాం అంటే మట్టి బొమ్మ కాదు. ఒకప్పుడు దేవునిలో దేవుడై ఉండగా దేవునిలో నుంచి విడిపోయినటువంటి జీవవాయువే మట్టి బొమ్మలో ప్రవేశించబెట్టాడు, ఆదామై ఉన్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. అందుకనే నేటి కాలంలో చాలామంది గ్రహించలేకపోయేటువంటి పరిస్థితి. ఒక ఉదాహరణ చెప్పుకున్నట్లయితే మరి నేటి కాలంలో మరి ఈ సమయాన్ని చూడనటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. అనగా వారు ఏమైనారంటే వెళ్ళిపోయారు అంటున్నాం. కానీ వారి యొక్క శరీరం ఎక్కడ ఉంటుందంటే భూమి మీద ఉంటుంది. కానీ మనం ఏమంటున్నాము? చనిపోయినటువంటి అతనే వెళ్ళిపోయాడు, ఎక్కడ లేరు అంటున్నాం. కానీ ఇక్కడ వెళ్ళిపోయింది ఎవరు అంటే నేను అనబడేటువంటి ఆత్మ. చాలా స్పష్టంగా తెలుసుకోవాలి ప్రియులారా. మరి ఆ దేవుడు ఏమై ఉన్నాడని చెప్పుకున్నామంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడు ఆదాము ఎలా సృష్టించాలని అనుకున్నాడు అంటే దేవుడు ఆదామును తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృజించాలి అని సృజించాడు. స్వరూపం అంటే ఆకార నిర్మాణం కాదని మనము తెలుసుకున్నాం. స్వరూపం అంటే ఈ యొక్క మీసాలు, గెడ్డాలు, ఎత్తు, పొడుగు, లావు, సన్నము ఇవి కాదు. ఏమిటంటే ఆకార నిర్మాణం కాదు. దేవుడు కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలు, దేవుడు కలిగి ఉన్నటువంటి స్వభావము. కనుకనే దేవుడు తనకు వారసుడిగా ఉండాలి అని కోరుకున్నాడు మనలను. కాబట్టి ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ పరిశుద్ధమైన వాడా కాదా, పాపంతో కూడినవాడా కాదా ఒకసారి గ్రహించాలి. ఆత్మ పరిశుద్ధమైన వాడా కాదా? దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుళ్ళలోంచి విడిపోయినట్టు ఆత్మ మనలో ప్రవేశపెట్టబడి ఉండగా నేను మనమైన ఆత్మ కూడా ఏమైనా ఉంటే పరిశుద్ధుడై ఉన్నాడు. ఆంతర్య పురుషుడు యొక్క స్వభావం ఏమిటి అంటే పరిశుద్ధుడు. అదేవిధంగా శరీరం యొక్క స్వభావము గురించి కూడా మనము తెలుసుకోవాలి. అంటే ఒక మనిషి ఇద్దరు పురుషుల కలయిక అని చెప్పుకున్నాము. ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు అని. ఆంతర్య పురుషుడు ఎవరు అంటే దేవునిలో నుంచి విడిపోయి దేవుని యొక్క ఆత్మ మనలో ప్రవేశపెట్టబడినప్పుడు మనలో నేను మనమైన ఆత్మే దేవుని యొక్క ఆత్మని, అదేవిధముగా ఆయన ఆ ఆత్మ పరిశుద్ధమైనది అనేటువంటిది మనం తెలుసుకున్నట్టుగా ఈ యొక్క శరీరం యొక్క స్వభావము ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఈ రెండు యొక్క స్వభావాలు తెలుసుకుంటేనే మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటిది అర్థమవుతుంది. మరి అదేవిధంగా శరీరం యొక్క స్వభావం గురించి కూడా మనం తెలుసుకుందాం. అంటే శరీరము గురించి
అనగా బాహ్య పురుషుల గురించి మనము స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున చాలామంది ఎక్కువగా శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కాబట్టి శరీర స్వభావం గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఆయన కానీ చెప్తున్నాను ప్రియరా, అంటే మట్టి నుండి అనగా ప్రకృతి తీయబడినటువంటి ఈ శరీరం యొక్క స్వభావము, ఈ యొక్క శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుండి. ఈ మట్టి నుంచి అనగా ప్రకృతి నుంచి ఈ యొక్క శరీరం యొక్క స్వభావము ఏమిటి అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో మరి చాలా స్పష్టంగా రాయబడింది. ఈ శరీరం మట్టితో చేయబడిందని, లేకపోతే ప్రకృతితో చేయబడి ఉన్నదని. ఈ ప్రకృతితో చేయబడిన ఈ శరీరము దేన్ని కోరుకుంటుంది అంటే ప్రకృతినే కోరుకుంటుంది. ప్రకృతి చేత ఆకర్షింపబడుతూ ఉంది, ప్రకృతికి లోబడి ఉంటుంది. ఈ శరీరము మట్టి నుంచి తీయబడింది, ప్రకృతి చేయబడింది కనుక ఈ ప్రకృతిని ఆకర్షిస్తూ ఉంది, ప్రకృతికి లోబడే తత్వం ఉంటుంది, ఈ ప్రకృతిని ఆకర్షించేటువంటి స్వభావం ఉంటుంది. అందుకనే మనం ఇవన్నిటిని కూడా ఈ యొక్క శరీరం యొక్క స్వభావము ఏమిటో కూడా మనం స్పష్టంగా గ్రహించాలి పిల్లరా. అంటే ఈ శరీరము ఎలాంటిది అంటే ఒక విధంగా చెప్పినట్లయితే దేవుని చిత్తాన్ని జరిగించకుండా చేసేటువంటిది, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరిగించేటువంటిది, దేవునికి ఒక మాటను వినదు. అంటే ఈ శరీరం దేవుని మాట వినదు. ఈ శరీరం ఉన్నటువంటి తత్వము అదే అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అంటే ఏమి అనుకున్నాము? దేవునికి వ్యతిరేకంగా తన క్రియలను జరిగిస్తూ ఉంది, దేవుని చిత్తాన్ని జరిగించకుండా నడుచుకుంటుంది, దేవుని మాటను వినకుండా ఉండేటువంటిదే ఈ యొక్క శరీరాన్ని యొక్క తత్వము. కనుకనే ఈ ఆత్మ శరీరం ఉన్నంత వరకు ఈ లోకాన్ని అనుభవించాలి, దానికి సంబంధించినటువంటి ప్రతి అవసరం కూడా తీర్చుకోవాలి అనేటువంటి ఈ యొక్క శరీరానికి ఉన్నటువంటి స్వభావం అనేటువంటి కూడా మనము గ్రహిస్తున్నాం. అందుకనే మరి శరీరము మనలను మోసం చేస్తూ ఉందా అంటే మోసం చేస్తూ ఉంది. ఆదాము చూస్తూ ఉన్నాం కదా. ఉదాహరణకి నెలంతా కష్టపడి మనము ఏం తీసుకుంటున్నాము అంటే జీతం తీసుకుంటున్నాం. ఆ జీతము దేనికి ఖర్చు పెడుతూ ఉన్నామంటే ఈ శరీరానికి కావలసినటువంటి అవసరాల కొరకే ఖర్చు పెడుతూ ఉన్నాం. ఈ శరీరానికి ఎంత ఖర్చు పెడుతున్నామంటే మనకు మించినటువంటి ఆదాయానికి మించినటువంటి అవసరాలు తీర్చుకుంటూ ఈ యొక్క శరీరానికి మరి పెంచుతూ పోషిస్తూ వస్తూ ఉన్నాం. కనుకనే అదే విధముగా నేను మనమైనటువంటి ఆత్మ కొరకు ఎంత ఖర్చు పెడుతున్నాము ఈ యొక్క జీతంలో అంటే కనీసము కొంత కూడా మరి ఖర్చు పెట్టలేని పరిస్థితి, కొంత సమయాన్ని కూడా కేటాయించలేనటువంటి పరిస్థితి. కనుకనే మరి మరణం లేని, ముగింపు లేని, నాశనం లేని, అంతము లేని, నిత్యము జీవించి ఉండేటువంటి ఆత్మకు మనము ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన్ను అయిపోయేటువంటి, మన్ను నుంచి తీయబడినటువంటి ఈ శరీరానికి ఎంత ఖర్చు పెడుతున్నామో ఒకసారి ఆలోచించండి. అంటే ఒక నెలకు సంపాదించేటువంటి జీతంలో ఈ యొక్క శరీర అవసరాల కోసం ఎంత ఖర్చు పెడుతూ ఉన్నాము, నేను మనమై ఉన్నటువంటి ఆత్మ కొరకు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఈ శరీరాని కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాము, ఆత్మకు మరి ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాము అనేటువంటి మనము తెలుసుకోవాలి. ఎందుకంటే బాహ్య పురుషుని యొక్క స్వభావం వల్లనే ఆంతర్య పురుషుడు నిత్య నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితిలోకి వెళ్తున్నాడు. కనుక నేను చెప్పడుతుంది మన శరీరమే మనకు శత్రువుగా మారేటువంటి పరిస్థితి. ఒక విధంగా చూస్తే ఈ యొక్క దేహము దేవునికి ఆలయమే అవుతుంది. క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి వారి విషయంలో, క్రీస్తులోనికి బాప్తిసం పొందక మునుపు వారి యొక్క స్థితి ఎలా ఉందంటే ఈ యొక్క శరీరమే శత్రువుగా మారేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నేను అనేటువంటి ఆత్మకు శత్రువు ఎవరు అంటే శరీరమే అనేటువంటి మనకు అర్థమవుతూ ఉంది. అనుకునే పిల్లారా, నేను అనేటువంటి ఆత్మకు ధరించేసే శరీరము సామాన్యమైనటువంటిది కాదు. ఈ శరీరము మామూలు కాదు.
నేను మనం అనబడు ఆత్మను నరకానికి పంపించడానికి హేతువుగా ఉన్నటువంటిది ఈ యొక్క శరీరము. అంటే ఈ శరీరం ద్వారా జరిగించేటువంటి క్రియలను బట్టి నేను మనము అనేటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే నిత్య నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితిలోకి తీసుకొస్తూ ఉంది. ఈ శరీరము దేవుని చిత్తానికి లోబడదు, ప్రకృతి తీయబడింది, ప్రకృతి చేత ఆకర్షించబడుతుంది, ప్రకృతిని కోరుకుంటుంది, దేవుని చిత్తానికి లోబడేటువంటిది కాదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఈ శరీరము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా క్రియలను జరిగిస్తూ ఉంది. అంటే ఆత్మకు ధరింపజేసేటువంటి యొక్క శరీరము నేను అనే ఆంతర్య పురుషులకి ధరింపజేసినటువంటి ఈ యొక్క బాహ్య పురుషుల శరీరము ఎలాంటి స్వభావం కలిగి ఉంది అంటే ఒకసారి ఆలోచించవలసిన ఎంతైనా ఉంది. దేవునికి లోబడదు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఆత్మ మరి చెప్తూ ఉంటుంది, ప్రేయర్కి ప్రార్థనకు వెళ్తాము, వాక్యం విందామని చెప్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాం. అనేక ప్రాంతాల్లో ఆ 3 రోజుల కూటాలని జరుపుకుంటూ ఉంటాం కదా. ఆ కూటాల్లో మొదటి రోజు ఏం పెట్టరు కదా, 3వ రోజు వెళ్ళిపోతే మటన్ చికెన్ ఉంటుంది, ఆ రోజున వెళ్దాము అనేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆత్మకు శరీరానికి మరి ఒకదానికొకటి విరోధంగా ఉండేటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియారా. ఆ యొక్క విరోధము ఎందుకు కలుగుతూ ఉంది అంటే లేఖనమే చెప్తూ ఉంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించును అంటున్నాడు. చూడండి, అంటే బాహ్య పురుషుడికి ఆంతర్య పురుషుడికి ఒకదానికి ఒకటి విరోధముగా ఆపేక్షిస్తూ ఉంటుంది అనేటువంటి చెప్పబడుతూ ఉంది. ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ఉదాహరణకు మనము ఈ రోజున ప్రార్థనకు వెళ్దాము అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు శరీరం ఏమైనా తిరిగి చక్కగా పడుకుందాంలే, ఎందుకు ప్రార్థనకు వెళ్తాము ఆ వినవచ్చులే అనేటువంటిది ఒక ఆలోచన కలిగిస్తూ ఉంటుంది. అంటే ఒకదానికి ఒకటి విరోధంగా ఉండేటువంటి పరిస్థితి పిల్లలు. కనుకనే అదే చెప్తున్నాడు రోమపత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల్లో, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుదురు అంటున్నాడు. శరీరానుసారం అంటే శరీరానుసారంగా జీవించేటువంటి వారు శరీర విషయాల మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణం అంటున్నాడు. శరీరానుసారమైన మనస్సు మరణము, అంటే దేవునికి లోబడదు, ఆజ్ఞను అతిక్రమిస్తుంది. అదేవిధంగా ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉంటుంది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. నేను అనే ఆత్మకు లేక ఆదాము అనే ఆత్మకు దేవుడు ధరించేసే శరీరము పాప స్వభావము కలిగినది అనేటువంటిది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకదానికి ఒకటి విరోధముగా ఆపేక్షిస్తూ ఉంటవి అనేటువంటిది. మరి ఆదాము నుండే దేవుడు ఆదాము ధరించేసే శరీరంలో పాప స్వభావము ఉంది. మరి దేవుడు ఆదాము అను ఆత్మకు ధరింపజేసినప్పుడే నుండే ఈ శరీరములో పాప స్వభావం ఉంది. ఆజ్ఞ అతిక్రమించిన నాటి నుంచి కాదు, కానీ పాప స్వభావము ఎప్పుడు ఉందంటే ప్రకృతి నుంచి తీయబడినప్పుడే. మరి నేను అనబడే ఆత్మను అని దేవుని నుంచి వేరు చేయబడిన ఆత్మ ఆదాములో ప్రవేశపెట్టినప్పటి నుంచే ఈ పాప స్వభావము యొక్క ఆంతర్య పురుషునికి ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఈ ఆంతర్య పురుషుడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తాడో అప్పుడు పాపము ఆరోపించబడుతుంది. అంటే పాపము చేసేటువంటి స్వభావము ఈ ప్రకృతి సంబంధమైనటువంటి శరీరానికి ఉంది. ఈ యొక్క శరీర పాప స్వభావం శరీరం ఉన్నంత మాత్రం ఆత్మపై మరి పాపము ఆరోపించబడుతుందా? ఇది మనం ప్రశ్న వేసుకోవాలి. అంటే శరీరంలో పాప స్వభావం ఉన్నంత మాత్రాన ఆత్మపై పాపము ఆరోపించబడుతుందా? పాప స్వభావం శరీరానికి ఉంది, మరి ఆత్మపై పాపం ఆరోపించబడుతూ ఉందా అంటే మరి శరీరంలో పాప స్వభావం ఉన్నంత మాత్రాన ఆత్మపై పాపము ఆరోపించబడదు, పాపము ఆరోపించబడదు. ఈ శరీరానికి పాప స్వభావం ఉన్నా కానీ పాపము చేసినప్పుడే మరి ఆత్మకు
మరి పాపము ఆరోపించబడుతుంది అనేటువంటి మనకు అర్థమవుతుంది. పాపం చేసినప్పుడు ఈ ఆత్మపై పాపము ఆరోపించబడుతూ ఉంది. అనుకునే పిల్లరా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని కూడా లేఖనం చెప్తా ఉంది. రోమపత్రిక 3:3 ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందుకనే మనుషులందరూ పాపం చేసినందువల్లనే అందరికీ మరణము సంప్రాప్తమైనది కూడా లేఖ చెప్తా ఉంది. రోమపత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించినో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున, అందరూ అంటున్నాడు, పాపము చేసినందున అందరికీ సంప్రాప్తమాయను. అంటే ఇక్కడ మనము అండర్లైన్ చేసుకోవాల్సింది ఏమిటంటే పాపము చేసినందున. పాపం చేయకపోతే పాపం ఆరోపించబడదు. ఈ శరీరానికి పాపం చేసే స్వభావం ఉంది. కానీ మరి ఎప్పుడు ఈ యొక్క ఆత్మపై పాపం ఆరోపించబడుతుందంటే ఈ యొక్క శరీరం ఎప్పుడైతే పాపం చేస్తూ ఉందో అప్పుడు ఆత్మ పైన పాపము ఆరోపించబడుతూ ఉంది. అప్పుడు ఆత్మకు పాపము కలుగుతూ ఉంది. కనుకనే మరి శరీరం పాపము చేయనంత వరకు ఆదాము అను ఆత్మపై పాపము ఆరోపించబడదు. మనము అయి ఉన్నటువంటి ఆత్మకు పాపము ఆరోపించబడదు. అందుకనే కొన్ని ప్రశ్నలు వేసుకున్నట్లయితే, ఎప్పటి వరకు ఆదాము దేవుని కుమారుడుగా ఉన్నాడు? ఆదాము దేవుని కుమారుడని చెప్పబడతా ఉంది. ఆయన ఎప్పటి వరకు దేవుని కుమారుడై ఉన్నాడు? ఎప్పటి వరకు దేవునికి వారసుడిగా ఉన్నాడు? ఎప్పటి వరకు ఆదాము పరలోక పౌరస్థితిని కలిగి ఉన్నాడు అనేది మనం ప్రశ్న వేసుకున్నట్లయితే, నేను అనే ఆత్మకు పాప స్వభావం గల శరీరం కలిగి ఉన్నా కూడా ఆదాము అనే ఆత్మ మీద పాపము ఆరోపించబడదు, పాపము ఆరోపించబడలేదు. ఇది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆదాము తనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు ఆత్మ మీద పాపము ఆరోపించబడుతుంది. దేని మీద ఆరోపించబడుతుంది పాపము? ఆత్మ మీద. అంటే నిత్యము ఉండేటువంటిది, అంతము లేనటువంటిది ఈ యొక్క ఆత్మ. ఈ ఆత్మకు పాపము ఎప్పుడు ఆరోపించబడుతుందంటే ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపము ఆరోపించబడతా ఉంది. అదే చెప్తాడు, అవును ఆదాము అనే ఆత్మకు పాప స్వభావం కలిగి ఉన్నటువంటి శరీరము ధరింపజేసినా కూడా ఆదాము అనే ఆత్మపై పాపము ఆరోపించబడదు ఆజ్ఞను అతిక్రమించకపోతే. ఎప్పుడైతే శరీరము దేవుని ఆజ్ఞ అతిక్రమించిందో అప్పుడు ఆ ఆత్మపై పాపము ఆరోపించబడుతుంది అనేటువంటిది మనము తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఒక విధంగా ఆలోచించినట్లయితే పాపము దేనిలో ఉంది అంటే యొక్క శరీరంలోనే. దేవుడు మట్టి బొమ్మను చేసి దేవునిలో దేవుడైన ఆత్మను మట్టి బొమ్మలోనికి ఎప్పుడైతే ప్రవేశపెట్టాడో ఆ రోజు నుంచే ఆ మట్టి బొమ్మకు పాప స్వభావం ఉంది, పాపం చేసేటువంటి తత్వం ఉంది. కనుకనే దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇవ్వకపోతే, ఆ చెట్టు ఫలం తినకపోతే ఈ రోజున మన మరణం ఉండేది కాదు కదా అంటాడు. అంటే ఈ యొక్క పాప స్వభావము ఈ యొక్క శరీరానికి ఉంది. శరీర తత్వమే పాప స్వభావము కలిగి ఉన్నటువంటిది. ఎందుకు? ప్రకృతి నుండి తీయబడింది. అదే ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ ఎవరిలోంచి వచ్చాడు? దేవునిలో నుంచి విడిపోయిన వాడే ఆత్మ. ఆయన పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధమైనటువంటి ఆత్మకు పాపము ఎప్పుడు ఆరోపించబడుతూ ఉంది అంటే శరీరము ఆజ్ఞను అతిక్రమించినప్పుడు. ఈ పాప స్వభావము కలిగిన శరీరము ఆజ్ఞను అతిక్రమించినప్పుడు. అందుకనే ఒక సందర్భంలో తన శిష్యులతో అంటాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము అది ఆ విధంగా శిష్యులతో అన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. అందుకనే ఏమంటున్నాడంటే ఆదికాండం 2:16-17 దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలంలో నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అంటే ఆజ్ఞను ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఈ యొక్క పాప స్వభావాన్ని కలిగి ఉంది ఈ యొక్క శరీరము. ఈ యొక్క శరీరము ప్రకృతి నుంచి తీయబడినటువంటిది. ఈ ప్రకృతిని లోబడేటువంటి తత్వం ఉంది, ప్రకృతిని ఆకర్షించే తత్వం ఉంటుంది. కనుక దేవుడు
ఆదాముకు ఆజ్ఞను ఇచ్చాడు. అదే చెప్తున్నాడు, నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించను. అంటే ఈ ఆజ్ఞ ఎవరికి ఇవ్వబడింది? శరీరానిక, ఆత్మక? ఎవరికి ఇవ్వబడింది అంటే శరీరానికి కాదు కానీ ఆత్మకే ఇచ్చాడు. శరీరానికి కాదు, ఆత్మకే ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆజ్ఞను మరి ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉంచుకోవాలంటే హృదయంలో పెట్టుకోవాలి. ఇచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మన హృదయంలో ఉంచుకోవాలి. మరి ఆజ్ఞ ఇచ్చినా కూడా ఆదాము అను ఆత్మ మీద పాపం ఆరోపించబడలేదు. ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ అతిక్రమించక మునుపు వరకు కూడా ఆదాము అను ఆత్మ మీద పాపము ఆరోపించబడలేదు. ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు ఆత్మ మీద పాపము ఆరోపించబడింది. ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఆత్మ మీద పాపము ఆరోపించబడింది. కనుకనే పాపము ఆరోపించబడినది దేని మీద అంటే ఆత్మ మీద మరి పాపము ఆరోపించబడింది. ఎందుకు పాపం ఆరోపించబడింది? ఎవరిని నడిపించాలి? ఎవరు నడిపించాలి అంటే శరీరాన్ని ఆత్మ నడిపించాలా, ఆత్మ శరీరాన్ని నడిపించాలా? దేవుని చిత్తాన్ని జరిగించటానికి నేను అనేటువంటి ఆత్మను ఇచ్చాడు. కనుకనే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికే ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ఈ శరీరాన్ని వాడుకొని, ఈ శరీరాన్ని కమాండ్ చేస్తూ, ఆ శరీరాన్ని స్వాధీనపరుచుకొని దేవుని పని జరిగించాలి. ఇది దేవుని యొక్క చిత్తము. కనుకనే ఆజ్ఞను ఇచ్చాడు. ఈ యొక్క పనిని మరి ఎవరి పని చేయాలి అంటే ఆత్మ చెప్పేటువంటి పని శరీరం చేయాలి. కానీ నేటి కాలంలో జరుగుతుంది ఏంటంటే శరీరం ఏదైతే కోరుకుంటుందో ఆత్మ మరి లోబడుతుంది. ఆ శరీర తత్వానికి లోబడేటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5-7 మరి యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమంటున్నాడు అంటే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇక్కడ లేఖనం చెప్తా ఉంది, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును, అంటే నేను అనేటువంటి ఆత్మకు ఒక శరీరమును అమర్చితివి. ఇది స్పష్టంగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలైనా కానీ గ్రహించగలిగితే, నేను అనేటువంటి ఆత్మకు శరీరమును అమర్చితివి. ఎక్కడ అమర్చబడింది శరీరము అంటే కన్యమరియ గర్భంలో శరీరము అమర్చబడింది. అందుకని అంటున్నాడు, పూర్ణ హోమములను పాప పరిహారార్థములను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే అన్న. చూడండి, అంటే ఈ లోకములోనికి మరి యేసుక్రీస్తు వారు ప్రవేశించినప్పుడు ఏం చెప్తున్నాడు? బలి అర్పణ నువ్వు కోరలేదుగా నాకు ఒక శరీరం అమర్చితివి అంటున్నాడు. అదేవిధముగా పౌలు గారిని కనుక మనం పరిశీలన చేసినట్టయితే ఆయన ఫిలిప్పీ రాసిన పత్రిక 1 అధ్యాయం 21-22 కూడా ఆయన చెప్తున్నాడు అంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము అంటున్నాడు. బ్రతుకుట క్రీస్తే, క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను, సావైతే లాభం అని చెబుతూ, అయినను ఈ శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచటలేదు అన్నాడు. అంటే ఆత్మ సంబంధముగా జన్మించినటువంటి ఒక క్రైస్తవుడు కూడా ఈ విధముగానే ఆలోచించాలి. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నంతకాలము అనేక మంది ఆత్మలను రక్షించాలి. బ్రతుకుట క్రీస్తే, అదేవిధంగా సావైతే లాభం అంటున్నాడు. అదేవిధంగా 23 ఏమంటున్నాడంటే, ఈ రెండింటి మధ్యన ఇరుకుని పడి ఉన్నాను. అంటే జీవించాలి, అనేక ఆత్మను రక్షించాలి అనేటువంటిది ఈ పనికి ఫలసాధనం, ఈ శరీరంలో జీవించడం అని. అదేవిధంగా చనిపోతే దేవునితో ఉంటాను అనేటువంటిది, ఈ రెండింటి మధ్యన ఇరుకుని పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవల్ల నాకు ఆశయం ఉన్నది, అది నాకు మరీ మేలు.
అయినను నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది అంటున్నాడు. అంటే వారిని నిత్య జీవానికి నడిపించటానికి, వారి యొక్క ఆత్మను రక్షించటానికి మరి ఈ శరీరంలో ఉన్నంతకాలమే మరి పని ఉంటుంది. బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము అనేటువంటి విషయాన్ని మరి పౌలు గారు చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తుంటారు. కనుకనే దేవుడు మనకి ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? మనల్ని ఒక ప్రశ్న మరి వేస్తున్నట్లయితే, నేను అనే ఆత్మకు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆదాము అనే ఆత్మకు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఈ శరీరము ఎవరి పని చేయాలి? ఈ శరీరం కోరే కోరికలు తీర్చడానిక మనము ఉన్నది? మనం ఈ శరీరానికి రుణస్థులమా? కాదు కదా. ఈ శరీరానికి మనము రుణస్థులం కాదు. మరి ఆత్మ మీద పాపము ఎప్పుడు ఆరోపించబడుతూ ఉంది? ఆత్మ శరీరాన్ని దేవుని చిత్తానుసారంగా నడిపించకపోతే ఆత్మకు పాపము ఆరోపించబడుతూ ఉంది అనేటువంటి మనము స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నాం. అదే విషయాన్ని చెప్తున్నాం. ఆదాము మరి ఆజ్ఞ అతిక్రమించక మునుపు ఆదాము కలిగినటువంటి శరీరము పాప స్వభావం కలిగిన శరీరమే, పాప స్వభావం కలిగినటువంటి శరీరమే. కానీ సాతాను మరి చాలా మందిలో ఏం చెప్తున్నాడంటే, దేవుడు అందరినీ పాపులుగానే పుట్టిస్తున్నాడు అనేటువంటిది, పుట్టుకతోనే పాపులు అని మరి సాతాను నేటి కాలంలో బోధించేటువంటి పరిస్థితి. జన్మతః పాపులము మనము, పుట్టుకతోనే పాపులము. మరి ఆత్మ మీద ఈ విధముగా కొన్ని బోధలు, అసత్య సంబంధమైన బోధలను మరి సాతాను వారి అనుచరుల చేత చెప్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు మనము చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. ఆత్మకు ధరింపజేసే శరీరము తప్పు చేస్తే మరి ఎవరి మీద పాపం ఆరోపించబడుతుందంటే ఆత్మపైనే పాపం ఆరోపించబడుతుంది. ఆదాము అనేటువంటి ఆత్మకు పాప స్వభావం గల శరీరాన్ని ధరింపజేసినా కూడా ఆదాము అనేటువంటి ఆత్మకు పాపము అనేది ఆరోపించబడలేదు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, ఎప్పుడైతే దేవుడు చేయమన్న పని చేయలేదో, ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పని జరిగించాడో అప్పుడు ఆత్మ మీద పాపము ఆరోపించబడుతూ ఉంది. అందుకని ఆజ్ఞ అతిక్రమమే పాపము అనేటువంటిది మనము స్పష్టంగా తెలుసుకున్నాం ప్రియులారా. అందుకనే మరి జన్మ పాపము ఉన్నది అనేటువంటి వాళ్ళు మరి చాలా విషయాలు తెలుసుకోవాలి. జన్మ పాపము లేదు అనేటువంటి వారు కూడా మరి ఇవన్నీ కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది ఆదాము దగ్గరే మరి ఆగిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆదాము నుండి కిందకి వచ్చినటువంటి వారు చూడాలి. ఆదాము వలననే పాపం వచ్చింది అంటే ఆదాముకు పుట్టినటువంటి కయ్యని హేబేలు ఉన్నారు కదా, మరి హేబేలు నీతిమంతుడిగా ఎందుకు చేర్చబడ్డాడు? మరి ఇవన్నీ కూడాను తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవట్లేదు. ఇవి తెలుసుకోకనే మరి జన్మతః పాపులము, పుట్టుకతోనే పాపులము అని చెప్పేటువంటి పరిస్థితిని మనం వింటూ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. కనుకనే మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటి అంశంలో మరి శరీరం యొక్క స్వభావము ఏమిటి, ఆత్మ యొక్క స్వభావము ఏమిటి అనేటువంటి విషయాలు మనము స్పష్టంగా తెలుసుకున్నాము. మరి శరీరంలో పాప స్వభావం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే ఆదాము పాపము చేసి, ఆదాము సృజించినప్పుడే ఆదాము అనే ఆత్మకు ధరింపజేసిన ఈ శరీరంలోనే పాప స్వభావం ఉంది. అందుకని యేసుక్రీస్తు వారి విషయంలో అంటున్నాడు, నాకు ఒక శరీరం అమర్చుకుంటున్నాడు. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు అంటున్నాడు. అంటే పాపము చేసేటువంటి స్వభావము ఈ శరీరానికి ఉంది. కానీ ఎప్పుడైతే పాపము చేసి మరి ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉందో అప్పుడు పాపిగా మార్చబడుతున్నాడు. అందుకని యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన మనవలే శోధింపబడినని అంటున్నాడు. ఆయన పాపం లేనివాడుగా జీవించాడు. అంటే ఈ యొక్క శరీరము ప్రకృతిని తీయబడింది, ప్రకృతిని కోరుకుంటుంది. ఈ శరీరము ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని కూడా ఆకర్షిస్తుంది. శరీరానికి కావాల్సిన ప్రతి దానిని కూడా కోరుకోవాలంటుంది. కనుక ఈ శరీరాన్ని ఆత్మచేత నడిపించాలి. ఆత్మచేత నడిపించినప్పుడే ఈ శరీరము
మరి దేవుని చిత్తాన్ని జరిగించేలాగా ఉంటుంది. కనుకనే పిల్లల చాలా స్పష్టమైనటువంటి విషయాలు మరి రానున్నటువంటి క్లాసులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం నేర్చుకున్నటువంటిది ఆ యొక్క శరీర యొక్క స్వభావం ఏమిటి, ఆత్మ యొక్క స్వభావం ఏమిటి, ఈ యొక్క పాపం యొక్క ఉనికి ప్రారంభము మరి ఎక్కడి నుంచి అనేటువంటి అంశాల గురించి మనం ఈరోజు మనం నేర్చుకున్నాం. మరి చెప్పబడిన మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరు కట్టి ఫలింపు చేయను గాక. చెప్పబడిన మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సహోదరులందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు.